సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని కీలక విషయాలు ఈ రోజు వరకు బయటపడటం చూసాం మనం. అయితే సిబిఐ ఇచ్చినటువంటి షీల్డ్ కవర్లో ఏముంది, దీనికి సంబంధించినటువంటి వాటిలో త్వరితగతిన వచ్చేటువంటి ఈ జస్టిస్లో ఏం జరగబోతోంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అక్టోబర్ 1 లోపు అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అదంతా వారి మాటలో అడిగి తెలుసుకుందాము. హలో సార్. హాయ్ నాగరాజ్ గారు. సరే, కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో చాలా విషయాలు అయితే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి సార్. అంటే ఒక సిస్టమ్, ఎంటైర్ సిస్టమ్ని, ఆ సిస్టమ్ గురించి ఈవిడ తెలిసిన ప్రాసెస్లో ఇదంతా జరిగిందా అనుకునేటువంటి ఆలోచన, సందేహం అయితే మనకు రాక మానదు. ఎందుకు అనంటే మొత్తం గ్రౌండ్ నుంచి కదులుతున్నాయండి ఒకటేసారి. అవునండి నాగరాజ్, స్టేట్ అట్టుడికిపోయేలా విస్తుపోయేటువంటి నిజాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. అప్డేట్ చేయండి సార్. మరి అప్డేట్స్ విషయానికి వస్తే నాగరాజ్ గారు, ముందుగా సుప్రీంకోర్టు ఏదైతే రేపు 27వ తేదీ జరగాల్సినటువంటి సుప్రీంకోర్టు ట్రయల్స్ని రేపు అక్టోబర్ 1కి పోస్ట్పోన్ చేశారు. కొన్ని సిబిఐ అడ్వకేట్స్ చేసిండి కొన్ని రిక్విజేషన్స్ వల్ల. సో డెఫినెట్గా నేను అనుకుంటున్నాను ఏంటంటే నాగరాజ్ గారు, ఈ అభయకి సంబంధించి ఒక న్యాయం బహుశా దసరా నవరాత్రులకు బిఫోర్ ఒక మహిషాసుర మర్దిన్లాగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి యావత్ ఎక్కడెక్కడైతే భారతీయుడు అనేవాడు ఎక్కడెక్కడైతే ఉన్నారో యావత్ ప్రపంచంలో ఉన్న భారతీయుడు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి ఈ కేసుకు సంబంధించి బహుశా చంద్రచూడ్ గారు, ప్రధాన న్యాయమూర్తి, భారతదేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి గారు అంటే చంద్రచూడ్ గారు ఒక కీలకమైనటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అని చాలామంది భావిస్తున్నారు. అందులో మీతో పాటు నేను కూడా ఒకడిని. వస్తేనే తొందరగా ఈ సమస్యకి పరిష్కారం జరుగుతుందని అయితే అనుకుంటున్నాం మనం. ఇక మిగిలిన విషయాలకు వెళ్తే నాగరాజ్ గారు, ముఖ్యంగా సిబిఐ వాళ్ళకి సీల్డ్ కవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ సీల్డ్ కవర్స్ని చూసినటువంటి చంద్రచూడ్ గారు కూడా కొంత విస్మయానికి కూడా గురయ్యారని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. సిబిఐ వాళ్ళు సీల్డ్ కవర్ని ఆల్రెడీ సబ్మిట్ చేసేసారు. అందులో భాగంగా కొన్ని యాడాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ యాడాన్లో భాగంగా సుహృతా పాల్ అని మరొక లేడీని నిన్న ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఈ సుహృతా పాల్ ఎవరంటే, ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఎప్పుడైతే ఆగస్టు 9న జరిగినటువంటి సంఘటన తర్వాత ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ని అక్కడి నుంచి సస్పెండ్ చేసి వేరే కాలేజీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఛార్జ్ తీసుకోవడం కోసం చెప్పి సుహృతా పాల్ని అక్కడ ఒక ప్రిన్సిపాల్గా అపాయింట్ చేశారు, మానస బందోపాధ్యాయ కన్నా బిఫోర్. ఈ సుహృతా పాల్ ఒక 4 days పాటు ఉన్నారు ఈవిడ ప్రిన్సిపాల్గా. ఈవిడ వెస్ట్ బెంగాల్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒక కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఒక కీలకమైన వ్యక్తి సుహృతా పాల్ గారు. ఆవిడని ఆగస్టు 9 నుంచి 15 వరకు, అంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకునేదాకా ఈ 4 రోజుల పాటు ఆవిడ కీలక బాధ్యతలు వహించారు ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా. అయితే ఈవిడ ఉన్న టైంలోనే ఆ ఆర్జికర్ మెడికల్ కాలేజీ మీద దారుణటువంటి ఒక దాడి జరిగింది. నిరసనలు ఉవ్వెత్తున వెల్లువిరిసాయి. ఈవిడికి అపాయింట్ చేశారు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆవిడ ఆర్జికర్ మెడికల్ కాలేజీకి వెళ్తే ఈవిడ నా కాలేజీకి రాకుండా కొన్ని వేల మంది నిరసనకారులు అక్కడ ప్రొటెస్ట్ చేశారు. ఆవిడ అందరినీ దాటుకుంటూ లోపల కాలేజీకి వెళ్ళి అక్కడ ఉంటే సూపరింటెండెంట్ గారికి ఆ లెటర్ని హ్యాండ్ ఓవర్ చేసి ఆవిడ డ్యూటీస్లో జాయిన్ అవుదంటూ కూడా ఆవిడని ఒక్క రోజు కూడా లోపలికి రానియకుండా ఇబ్బంది పెట్టారు నిరసనకారులు. ఆ రోజు ఆగస్టు 10వ తారీఖు నాడు ఆవిడ అక్కడ రిక్వెస్ట్ చేశారు కూడా, ఆ వేల మంది ఉద్దేశించి కూడా మాట్లాడారు. నన్ను డ్యూటీలో జాయిన్ చేస్తేనే కానీ నేను మిగిలిన విషయాలు ఇక్కడ నేను ముందు తీసుకోవాలని కదా, ఇక్కడ సందీప్ ఘోష్ వచ్చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో నేను లోపలికి వెళ్ళి ఛార్జ్ తీసుకుంటేనే నేను వెలుగులోకి తీసుకొస్తానని ఆవిడ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిరసనకారు లేకపోతే ఆవిడ తన ప్రాణ భయంతో సుహృతా పాల్ గారు అక్కడ నుంచి పారిపోయారు. ఆ రోజు ఇమీడియట్గా ఆవిడ 2 రోజులు కనబడలే, అంటే ఆగస్టు 10th 11th 2 days కనబడలేదు. అప్పుడు ఏం చేశారు నిరసనకారులు అక్కడ నుంచి మళ్ళీ స్వాస్థ్య భవన్ దగ్గరకు వచ్చి, మాకు కొత్తగా నియమించినటువంటి ఈ పాల్ ఎవరైతే సుహృతా పాల్ గారు మాకు కనిపించట్లేదు, ఈవిడ ఏమైపోయారో కనిపెట్టండి అని చెప్పి వాళ్ళకు మెమోరాండం రాసి అందరూ కూడా స్వాస్థ్య భవన్, అంటే ఏది ఆరోగ్య శాఖ ప్రధాన శాఖ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ సుహృతా పాల్ గారు ఆవిడనమాట. ఆవిడని నిన్న సిబిఐ వాళ్ళు, మీరు 5 days ఉన్నారు కదా, మీరు ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా కీలక ఆధారాలు తీసుకున్నారా, సందీప్ ఘోష్ సంబంధించి ఏమైనా కొత్త విషయాలు బయటకు వచ్చాయని చెప్పి ఆవిడ నిన్న కూడా పిలిచి ఒక 2 గంటల పాటు విచారించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ సిబిఐ వాళ్ళు ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా విడిచిపెట్టకుండా అన్ని ఆల్ కార్నర్స్, ప్రతి కార్నర్ని ఎడ్జ్ చేస్తూ ప్రతి కార్నర్లో ఉన్నటువంటి పాయింట్స్ని కూడా తీసుకొచ్చి తమ యొక్క స్ట్రాంగ్ ఏదైతే తమ ఇస్తున్నటువంటి ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ముందు ప్రతి ఒక్క కారణాన్ని కూడా, అంటే ఒక కేస్ స్టడీ చేయడానికి ఒక ఎల్ఎల్బి స్టూడెంట్కి, ముఖ్యంగా లా చదివే విద్యార్థులకి దీని మీద నల్సార్ లా యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ ఒక థీసిస్ కూడా సబ్మిట్ చేయడానికి చేస్తుందని తెలిసింది. రీసెంట్గా నాకు మా పాత కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారంటే నల్సార్ లా యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కలకటా కేసు మీద ఒక థీసిస్ సబ్మిట్ చేస్తారని చెప్పారు. అయితే వాళ్ళు నాతో నేను మాట్లాడడం జరిగింది. మన వీడియోస్, ముఖ్యంగా నాగరాజు మీకు చెప్పాలి, మన వీడియోస్ స్పెషల్గా వాళ్ళు అడగడం జరిగింది. మీరు నాగరాజు గారు కలిసి చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, మాకేమైనా థీసిస్కి మాకేమైనా ఉపయోగపడతాయని చెప్పి అడగడం జరిగింది. నేను డెఫినెట్గా నేను మీకు వితౌట్ పర్మిషన్ నేను డైరెక్ట్గా ఆఫ్ రికార్డ్ నేను చెప్పాల్సింది ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను. అదే డెఫినెట్గా అండి. నా దాకా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాకు చెప్పారు కూడా. అంటే మీ టీం వాళ్ళే నాకు
కాల్ చేసి చెప్పారు, "సార్ ఇలా వీడియోస్ మొత్తం సిరీస్ మీరు చేసినటువంటి ఆల్మోస్ట్ ఒక 200-300 వరకు ఉన్నాయి కదా, సిరీస్ అంతా కావాలని" చెప్పేసి అడిగారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఇందులో ప్రతి డేటాని మనం చాలా డీటెయిల్డ్గా ఇచ్చాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి స్టడీ చేస్తే బహుశా మాకు వేరే కేసుకో లేదంటే ఇంకొక దానికో ఉపయోగపడే అవకాశం ఉంటుంది లేదంటే ఈ కేస్ స్టడీలో ఎంటైర్ కేస్ స్టడీలో ఏం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకోవడానికో దానికి సంబంధించింది అయితే అడిగారని నాకు కూడా కాల్ వచ్చింది. మీ టీం దగ్గర నుంచే నాకు కాల్ వచ్చి చెప్పారు. వాళ్ళు నల్సార్ లా యూనివర్సిటీలో స్టూడెంట్స్ యాక్చువల్గా వాళ్ళు డాక్టరేట్ చేద్దాం థీసిస్ కోసం చెప్పి మీరు నాగరాజు గారి కాంబినేషన్లో ఉన్నటువంటి అవి మాకు ఇవ్వగలిగితే మాకు ఉపయోగపడతాయి, ఎందుకంటే యూట్యూబ్లో మేము సెట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది, ఒక సెట్ ఆఫ్ ఒక సిరీస్లా చేస్తే బాగుంటుంది మమ్మల్ని అడిగారు. బహుశా విత్ యువర్ పర్మిషన్ అది మీ మాట్లాడితే అది చేసే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. డెఫినెట్గా సార్, డెఫినెట్గా చేద్దాము. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అంటే మన జీవితంలో సార్ యువర్ నాలెడ్జ్ అండ్ మై నాలెడ్జ్, మీరు చూసింది నేను చూసింది ఏదున్నా సరే అని, బట్ వెన్ ఇట్ కమ్స్ టు జడ్జ్మెంట్ పాయింట్, న్యాయం కోసం పోరాటం చేసే దాంట్లో నా లైఫ్లో నేను ఇన్ని వీడియోస్ అయితే చేయలేదు. నేను చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాను. అంటే ఒక్కొక్క రైట్ కాజ్ కోసం చరిత్రకు నాంది పలిగేటువంటి ఒక్కొక్క మంచి కోసం మేము ఫైట్ చేసుకుంటూ కూడా వీడియోస్ని అప్డేటెడ్ ఓరియంటెడ్లో ఇచ్చామని చెప్పేసి చెప్పుకోవడం ఏం మాత్రం సందేహించను. అండ్ నేను చెప్తున్నాను సార్, అంటే సొసైటీ కోసం ఒక మంచి కోసం మీరు నేను ఈ సెట్ చేసినటువంటి బెంచ్ మార్క్ స్టాండర్డ్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, నో డౌట్ చాలా బ్లెస్సింగ్ కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు ఆడియన్స్ అంత బాగా రిసీవ్ చేసుకున్నటువంటి విధానం. అండ్ ఈ రోజుకి అది చూసిన తర్వాత ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ప్రతి ఆడపిల్ల కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, మీకు సార్ మాకు ఇది ఉంది, దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి. ఆ విషయంలో మాత్రం మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓపిక్గా కూర్చొని చేయటం, దాంతోపాటు తెలుసుకోవటము, దీని ద్వారా ఎవరైనా కాల్స్ చేసినా కూడా అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు కూడా ఓపిక్గా మీరు చెప్పడం. ముఖ్యంగా ఏ శాటిలైట్ ఛానల్స్ చేయనటువంటి సాహసాన్ని మీ ముఖంగా సుమన్ టీవీ యాజమాన్యం చేసినటువంటి ఈ సాహస కృత్యం ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది హిస్టరీని క్రియేట్ చేస్తుంది నాగరాజు గారు. నో డౌట్ అండి. డెఫినెట్గా ఇది ఒక థీసిస్ సబ్మిట్ చేసి అందులో సుమన్ టీవీ అన్నటువంటి ఒక మార్క్ కనిపిస్తే మనం చేసిన ఏదైతే కృషి ఉందో డెఫినెట్గా ఒక బెంచ్ మార్క్ అయితే అవుతుంది నాగరాజు దీనికి సంబంధించి. ఇక మన విషయాలకు వెళ్తే సూర్తాపాల్ గారు నిన్న 2 గంటల పాటు ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆవిడని కూడా 2 గంటల పాటు మాట్లాడారు, ఏమైనా కీలకమైన పత్రాలు దొరుకుతాయని చెప్పి. డిస్కషన్లో ఏం జరిగింది అన్న విషయం అయితే వెలుగులోకి రాలేదు. ఇది ఒక పాయింట్. నెంబర్ 2 పాయింట్లోకి వెళ్ళగలిగితే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఒక సుమారుగా 51 మందిని ఇంతకుముందు ఇంట్రాగేట్ చేశారని మనం ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఎవరు వీళ్ళంటే ఈ నార్త్ బెంగాల్ లాబీలో ఉంటూ ఇక్కడ కీలకమైనటువంటి పాత్రలు, అంటే ఈ మొత్తం ఒక మాఫియా ముఠా అని చెప్పుకున్నాం. నార్త్ బెంగాల్ లాబీ ఒక మాఫియా ముఠా. ఆ మాఫియా ముఠా ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు అయితేనేమి, మెడికల్ స్టాఫ్ అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, టోటల్గా కొంతమంది ఒక కీ పోస్టులు ఉండి వీళ్ళందరూ కూడా ఎంటైర్ వ్యవస్థని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అంటే నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ మెయిన్ సెంటర్ అయితే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ దానికి ఒక బ్రాంచ్ ఆఫీస్లో పనిచేస్తూ ఎంటైర్ ఈ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ తోటి త్రూఅవుట్ కలకట్టాలో ఉన్నటువంటి 48 మెడికల్ కాలేజీలని వీళ్ళు మానిటరింగ్ చేస్తూ ఆపరేట్ చేస్తూ ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వీళ్ళు వెళ్ళి అక్కడ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం, ముఖ్యంగా అక్కడ బ్రైబ్ తీసుకోవడం, వైద్యాధికారుల వల్ల ప్రమోషన్స్ ఇవ్వడంలో కానీ, సర్టిఫికేట్స్ ఇవ్వడంలో కానీ, ఎన్నో విషయాల్లో ఈ నార్త్ బెంగాల్ లాబీ బ్రాంచ్ ఆఫీస్ కాబట్టి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ చేస్తున్న యాక్టివిటీగా మనం చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక 51 మందిని ఆల్రెడీ ఇంట్రాగేషన్ చేశారు సిబిఐ వాళ్ళు. అయితే రీసెంట్గా ఈ 51 మందితో పాటు మరొక 8 మందిని యాడ్ చేసి మొత్తం 59 మందిని వీళ్ళు పూర్తిగా సస్పెక్ట్ చేశారు. ఆ 59 మందిలో స్టూడెంట్స్ ఉన్నారు, మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ప్రెసిడెంట్ కీ పోస్టులు ఉన్న అధికారులు ఉన్నారు. మొత్తం అందరూ కలిసి ఒక 59 మంది కూర్చోబెట్టి వాళ్ళని ఛార్జ్షీట్ ఫైల్ చేసే ముందు వీళ్ళు ఇంట్రాగేట్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కరిని విడివిడిగా చేసే సమయం పడుతుందని 8 మందిని ఒక హాల్లో కూర్చోబెట్టి 8 మందిని గ్రూప్లో పెట్టి ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర ఒక్కొక్క ఆఫీసర్ కూర్చుంటూ ఇమ్మీడియట్గా క్వశ్చన్ ఫామ్స్, ఎందుకంటే టైం సరిపోవట్లేదు, డేట్ దగ్గర అవుతుంది, అందుకని చెప్పి ఒక మార్థాన్ టెస్ట్ క్వశ్చనర్ ఫామ్ తయారు చేసి టకా 2 గంటల పాటు ఒక్కొక్కరిని కూడా విచారించడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డ్ చేశారు. ఈ రికార్డ్స్ అన్ని కూడా రేపు సుప్రీంకోర్టు 1వ తారీఖున జరిగినటువంటి ట్రయల్స్లో వీటన్నిటిని కూడా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఈ నార్త్ బెంగాల్ లాబీకి సంబంధించింది. ఇక 3వ పాయింట్ మనం మాట్లాడుకోగలిగితే ముఖ్యంగా నాగరాజ్ గారు, సంజయ్ ఘోష్తో పాటు అరెస్ట్ కాబడినటువంటి బిప్లవ్ సింగ్, అదేవిధంగా సుమన్ హాజ్రా, నెక్స్ట్ అఫ్సర్ అలీ ఖాన్, అంటే సందీప్ ఘోష్తో పాటు కీలకంగా ఉన్నట్టు 3 వ్యక్తులు, మొత్తం సందీప్ ఘోష్తో కలిపి 4. ఈ 4 కూడా నార్కో టెస్ట్కి అడిగారు వీళ్ళు. సిబిఐ నిన్న సెల్డా కోర్టులో రిక్వెస్ట్ చేశారు. అయితే సెల్డా కోర్టు పర్మిషన్ చేశారు నార్కోటిక్ టెస్ట్ చేయమని చెప్పి, కానీ ఇమీడియట్గా సందీప్ ఘోష్ యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. దీని మీద ఈరోజు మరలా సిబిఐ మరలా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి
మనకి సిబిఐ వీలైతే రిలీజ్ చేసిన న్యూస్ ప్రకారం తెలిస్తే ఈరోజు సందీప్ ఘోష్కి నార్కోటిక్ టెస్ట్ చేసే అవకాశం అయితే 100% అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు ఆర్డర్ తీసుకున్నారు కానీ ఇతను యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఇతను నార్కోటిక్ టెస్ట్ వెళ్తే మాత్రం కీలకమైన విషయాలు బయటకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ టనీ కాస్ట్ ఎలా ఏం చేస్తారని సిబిఐ ఆఫీసర్ కొన్ని తెలివితేటలు ఉపయోగించి డెఫినెట్గా మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు సందీప్ ఘోష్కి నార్కోటిక్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్గా ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ దీనికి సంబంధించిన కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఒక డాక్టర్ ఇతను రిజెక్ట్ చేశాడు కాబట్టి ఈ నార్కోటిక్ టెస్ట్ ఫెయిల్ అవుతున్నారు, అంటే నార్కోటిక్ టెస్ట్లో కొన్ని నిజాలు బయటపడతాయనే ఉద్దేశంతో సందీప్ ఘోష్ రిజెక్ట్ చేస్తున్నాడు. కానీ ఇతను నార్కోటిక్ చేస్తే మంచిదని చెప్పి చాలామంది కోరుతున్నారు. బస్ సిబిఐ ఆఫీసర్స్కి అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్. అతన్ని ఒప్పించి నార్కోటిక్ టెస్ట్కి అతను యాక్సెప్టెన్స్ ఇచ్చి ఎలా తీసుకెళ్తారంది రియల్లీ టుడే ఇస్ అ ఛాలెంజ్ ఫర్ ద సిబిఐ ఆఫీసర్స్ అండి. సో ఇదొక కీలకమైన పాయింట్. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఆగస్టు 9న జరిగిన సంఘటన జరిగిందో ఆ 9 తరువాత కొన్ని కీలకమైనటువంటి విషయాలు జరిగాయి. అందులో ప్రధాన భాగం అంటే రాత్రిరేర్ సతి. ఇది ఒక వెస్ట్ బెంగాల్ పథకం. అంటే ఏంటంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రాత్రిపూట విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకు, లేడీస్ ఎంప్లాయ్మెంట్కి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో, హాస్పిటల్స్ రాత్రిపూట పనిచేసే నర్సింగ్ సిబ్బంది కోసం ఉపయోగపడే విధంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వారు ఒక కీలకమైన ఒక పథకాన్ని తీసుకొచ్చారు, ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రాం పేరు రాత్రిరేర్ సతి. అంటే రాత్రి వేళలో మీ యొక్క సహాయకారుడు అని మీనింగ్ తెలుగులోకి వస్తుంది బహుశా. ఈ రాత్రిరేర్ సతి అండి ఇది యాక్చువల్గా ఒక మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్ని ప్రతి ఒక్క ఉమెన్ ఎంప్లాయ్ డెఫినెట్గా తమ మొబైల్లో చేసుకుంటే ఇది చాలా ఫీచర్స్ ఉంటాయి. అందులో అలర్ట్ ఉంటుంది, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది, పోలీస్ డీసీపీ దగ్గర నుంచి కీలకమైన పోలీస్ ఆఫీసర్ల యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అంటే SOS అని మనకు ఆల్రెడీ ఐఫోన్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. దానికన్నా అడ్వాన్స్గా ఒక యాప్ని క్రియేట్ చేశారు. ఇది మ్యాండేటరీ చేశారు ప్రతి ఒక్క మహిళా ఉద్యోగిని, అది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని ఎవరైనా పర్వాలేదు. కానీ బిఫోర్ ఏంటంటే ఇందులో ఖచ్చితంగా ప్రతి ఒక్క మెడికల్ స్టూడెంట్ కావచ్చు, మెడికల్ ఎంప్లాయ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈ మొబైల్ యాప్ని మ్యాండేటరీ చేస్తూ ఆగస్టు 10వ తారీఖు నాడే ఒక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు చంద్రచూడ్ గారు ఈ కార్యక్రమానికి సంబంధించి. ఏమిటో కీలకమైన వ్యాఖ్యలు అంటే కపిల్ సిబాల్ గారి విషయాన్ని మాట్లాడుతూ మేము ఈ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా తీసుకొచ్చాం, ఇది చాలా ఉపయోగపడుతుంది మహిళా ఉద్యోగాలు అంటే. చంద్రచూడ్ గారు నిజంగా ఒక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ మాట్లాడిన మాట ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఏదైతే ఉందో బెనర్జీ గారి ప్రభుత్వానికి ఈరోజు ఒక సవరణ చేసుకున్నారు ఆయన సూచన మేరకు. ఏమిటా సూచన అంటే ఆయన మాట ఏంటన్నారంటే మీరు కరెక్టే, మీరు యాప్ని క్రియేట్ చేస్తారో బాగుంది, మహిళా ఉద్యోగాలకి మేము ప్రొడక్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కువగా ఈ మెడికల్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టాఫ్స్ యొక్క ఏజ్ 18 to 23 years. ముఖ్యంగా ఒక MBBS స్టూడెంట్స్ ఏజ్ 18 to 24 years మధ్యలో ఉంటుంది మ్యాక్సిమం ఏజ్. ఈ టైంలో ఉన్నటువంటి వీళ్ళని ప్రొడక్ట్ చేసేదానికి అక్కడ మీరు గవర్నమెంట్ సిబ్బంది ఇచ్చారు. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకపోతే వాలంటీర్సా అని క్వశ్చన్ వేయడం జరిగింది. అంటే పెయిడ్ ఆర్టిస్ట్లా అంటే కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకున్నటువంటి వాళ్ళ లేకపోతే ఫుల్ టైమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అడగడం జరిగింది. అప్పుడు కపిల్ సిబాల్ గారు ఏం చెప్పారంటే కొంతమంది కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, బట్ 90% కాంట్రాక్ట్ ఉద్యోగాలే ఉన్నాయి, కానీ ఓన్లీ 10% స్టేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మాకు ఫండ్స్ సరిపోవట్లేదని ఒక విషయాన్ని చెప్పడం జరిగింది కపిల్ సిబాల్ గారు. అప్పుడు చంద్రచూడ్ గారు ఏమన్నారంటే కాంట్రాక్ట్ బేస్లో వచ్చినటువంటి ఉద్యోగాలకి మీరు ఏ రకంగా వాళ్ళకి మీరు కన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళకి మీరు ఏమైనా ట్రైనింగ్ అయితే ఉండదు కదా, వాళ్ళకి మ్యాక్సిమం 2 days 3 days ఇస్తారు, కానీ వాళ్ళని తీసుకొని మీరు భద్రత ఏ రకంగా ఇవ్వగలుగుతారు వీళ్ళకి. సో మీరు ఇటు ఫుల్ టైం స్టాఫ్ని తీసుకోగలిగితే మహిళా ఉద్యోగులకు భద్రత వస్తుందని చెప్పి ఆయన సూచన ఏది చేశారో దానికి సంబంధించి ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేశారంటే కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం కోసం ఈ రాత్రిరేర్ సతి అనే ప్రోగ్రాంలోని ముఖ్యంగా ఈ ఎంప్లాయీస్ ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ అందులో ఉండేది కూడా ఉమెన్సే ఉంటారు స్టాఫ్. ఓన్లీ 20% మేల్ స్టాఫ్ని పెట్టి 80% ఫీమేల్ స్టాఫ్ని పెట్టి ముఖ్యంగా రాత్రిపూట గస్తీ పోలీస్ విధుల్లో కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వాళ్ళకి కావాల్సిన ఏమైనా వాళ్ళకి సహాయ సహకారాలు చేయడం కోసం చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. నిజంగా అభినందనీయం. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ రాత్రిరేర్ సతి అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, బహుశా దీన్ని మిగిలిన స్టేట్స్ కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొని అన్ని స్టేట్స్ కూడా ఇది మన ఏపీ తెలంగాణలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే చాలామంది చాలా పెద్ద హాస్పిటల్లో లక్షలాది మంది ఉద్యోగాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి మనకి ఇక్కడ ఆల్రెడీ షీ టీమ్స్ అనేది ఉంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ప్రొడక్ట్ చేస్తూ షీ టీమ్స్ అని అప్పుడు మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రాత్రిరేర్ సతి అనే ప్రోగ్రాం ప్రకారం అంటే ఒక కార్యక్రమం లాగా ఒక డిజైన్ చేసినటువంటి ఒక షెడ్యూల్ మనం చేస్తే బాగుంటుంది. నేను కూడా సూచన చేస్తాను యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా నాగరాజ్ గారు. డెఫినెట్గా వెరీ మంచి ప్రోగ్రామ్గా నాకు అనిపిస్తుంది. అయితే నాగరాజ్ గారు ఈ కేసుకు సంబంధించి ఏవైతే వివరాలు ఉన్నాయో బహుశా ఈరోజు సందీప్ ఘోష్కి సంబంధించి నార్కోటిక్ టెస్ట్ కానీ చేయగలిగితే కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మన ఈ వేదికలో మనం మాట్లాడుకునే ముందే చెప్పాం మనం ఏంటంటే బహుశా 99% నా అంచనా ప్రకారం అక్టోబర్ 1వ తారీఖు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే కీలకమైనటువంటి విషయాలు వెలుగుకొచ్చే అవకాశం ఉంటుంది. బహుశా సంజయ్ రాయ గ్యాంగ్ రేప ఏదైతే 2 నెలల పాటు మనం సుమారుగా 2 months పాటు మనం పడుతున్నటువంటి సుమారుగా అక్టోబర్ 1st అంటే నాకు తెలిసి సుమారుగా 50 days అవుతుంది ఆ రోజుకి. సో 50 రోజుల పాటు జరుగుతున్న సస్పెన్స్కి
ఒక ముగింపు కథ, ఒక శుభం కార్డు పడే అవకాశం ఉంటుందని అయితే అందరు గట్టిగా కోరుకుంటున్నారు. అందులో నేను కూడా ఉన్నాను నాగరాజ్ గారు. డెఫినెట్గా అండి, మనతో పాటు మన ఆడియన్స్ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ మన ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం, బాధ్యత రెండూ ఉంది. సో రాజేష్ గారు అని చెప్పేసి మాకు ఈ కేసు స్టడీ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు మీ దగ్గర చట్టాలకు సంబంధించినటువంటి అవగాహన బుక్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి పంపించడం జరిగింది. 2 బుక్స్, ఒకటి నాకు, ఒకటి మన రవీంద్రనాథ్ గారికి పంపించడం జరిగింది. అండ్ కొంతమంది సైకాలజీ బుక్స్ కూడా సెండ్ చేశారు. స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే అంత బాగా రిసీవ్ చేసుకొని అండ్ ఇంకా స్టడీ చేసి ఏమన్నా ఉంటే చట్టాల మీద అవగాహన కూడా కల్పించండి. ప్రతి ఒక్కరికి బ్రతికే హక్కు ఉంది, దాన్ని చాలామంది వేరే వాళ్ళు చెప్పు చేతుల్లో పట్టుకొని కాలరాసేలా చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు వాటి మీద స్పందించండి అని చెప్పేసి స్టూడియోకి వచ్చి మరీ మాట్లాడి వెళ్ళడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ నిజంగా సార్, మన ఆడియన్స్కి అయితే లిటరల్లీ చెప్పాలి అని అంటే, ఇంత ఓన్ చేసుకోవడం అనేది అంటే చాలా చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఈ పరిస్థితికి సంబంధించినటువంటి వాటిలో, ఈ ఇన్సిడెంట్లో ముఖ్యంగా చెప్పాలి అని అంటే, వాళ్ళు తీసుకున్నటువంటిది, వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి విధానం చూస్తే ఎంత అదృష్టవంతులమో, మనతో పాటు ఇటువంటి ఆడియన్స్ ఉన్నారని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. చాలా బాగా ముఖ్యంగా నాగరాజ్ గారు, మనం ఆడియన్స్ ఏదైతే వ్యూవర్స్ ఇచ్చినటువంటి కింద మెసేజెస్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన థంబ్నెయిల్స్, థమ్స్అప్ కానివ్వండి, నిజంగా మనల్ని మరలా ఇమీడియట్గా ఎంత మార్నింగ్ అయినా, ఎంత లేట్ అవర్స్ అయినా మనం చూడడానికి అది మనకు ఉత్సాహాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు మెసేజ్లు కూడా పెడుతున్నారు. 1 గంట మెసేజ్, మన వీడియో రిలీజ్ అవ్వడం లేట్ అయినప్పుడు కూడా, సార్ ఈరోజు ఒకటే వీడియో వచ్చింది, ఇంకో 2వ వీడియో కోసం మేము వెయిట్ చేస్తున్నాం, నైట్ పడుకునేటప్పుడు కూడా మీ వీడియోస్ చూస్తూ మేము నిద్రపోతున్నాం సార్, మాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎక్కడ ఎవరు ఇవ్వనటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారు, ముఖ్యంగా ఏ శాటిలైట్ ఛానల్ కూడా చేయట్లేదు, మీరు సాహసం చేసి చేస్తున్నారు, న్యాయాన్ని న్యాయంగా చెప్తున్నారు సార్. చాలా తెలుగులో సార్, అంటే తెలుగులో, ఎంటైర్ తెలుగులో, ఈవెన్ నేషనల్లో కూడా ఎక్కడ చేయలేదు ఇంత పెద్దగా కూడా నాకు తెలిసి. మీ కాంబినేషన్, నా కాంబినేషన్ సంబంధించినటువంటి వాటిల్లో మన ఆడియన్స్ అలా నిలబెట్టేస్తారు సార్. అసలు అంటే ఒక మంచి కాజ్ కోసం చేశారు, ఫైట్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫైట్ ఏ విధంగా అయితే వాళ్ళు చేశారో, అంటే మనతో పాటు మన ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి దానికి జస్టిస్ దొరికింది. సో అది ఒక్కొక్క సమస్యను కనుక పట్టుకుంటే చివరి వరకు ఎలా వెళ్ళగలగాలి అనేటువంటి విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఈ సిరీస్ మాత్రం గుర్తు చేసుకుంటారు సార్. వెస్ట్ బెంగాల్లో నిరసన తెలిపారు. మన ఆడియన్స్ మన కాంబోకి కంటిన్యూస్గా వాళ్ళ ప్రోత్సాహాన్ని అందిస్తూ, మా తెలుగు వాళ్ళకు కూడా మేము కూడా ఏ రాష్ట్రానికి తీసిపోము, మాకు కూడా బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఇస్తున్న కామెంట్స్ మనల్ని ఇన్ని వీడియోస్ చేయడానికి కూడా మనకి ప్రోత్సాహాన్ని అందించారు నాగరాజ్ గారు. నేను కూడా మీకు వీడియో ముఖంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఒక రైట్ జడ్జ్మెంట్ వస్తుందండి, దేశం మొత్తం దీని గురించి చర్చించుకునేంత వస్తుంది అని చెప్పేసి ముందు చూపుతోటి మీరు చాలా రోజులుగా స్టడీ చేస్తున్నారు, డే అండ్ నైట్. నాకు తెలుసు మీరు ఇక్కడ 7 o'clock, కొన్నిసార్లు అయితే 5:40కే వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో మన కృషి ఎక్కడికి పోదని మాత్రం నేను బలంగా చెప్పగలుగుతాను. స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.